వస్తాయి కట్టాలి, అక్కడికి. మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఈ తర్వాత ఇంకో 4 నెలలు తోడుకోవాలి అవి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. అంటే అప్పుడు ఎండాకాలం. ఇంకోటి ఏంటి, అన్ని నీళ్లు తోడేస్తే ఊళ్ళన్నీ మునుగుతాయి. కాబట్టి నిదానంగా పోయాలి ఆ నీళ్లు కృష్ణలోకి పోయడానికి. చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడేదో జరిగిపోతుందని ఇక్కడోళ్ళకి, ఇక్కడేదో జరిగిపోతుందని అక్కడోళ్ళకి ప్రచారం నడుస్తుంది అంతే. సీరియస్ గా తీసుకుంటే ప్రతిపక్షానికి పెద్ద పనే ఉందేమో ఒక రకంగా ఇవన్నీ చూస్తాం. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, గవర్నమెంట్ ఆఫీస్ ప్రతిపక్షంగా పనిచేస్తుంది. ఒక్క జగన్ ముందుకెళ్ళి దూకుతున్నాడు తప్పించి టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వెనకాల పడి తిరుగుతోంది తప్పించి వాళ్ళు చేయాల్సిన పోరాటాలు వాళ్ళు చేయట్లా. అది అవును కరెక్టే. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చేయాలి కదా, అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు, లేకపోతే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గిట్టుబాటు ధర రాలేదు ధాన్యము, అక్కడ చెయ్యాలి కదా. అదే కదా. అరే 151 మంది గెలిచిన వాళ్ళు, ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్ మీరే, ప్రతి మున్సిపాలిటీ మీరే, ప్రతి కార్పొరేషన్ మీదే ఎంతమంది ఉండి అడుక్కుతన్నా వాళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు? ఎవడు కూడా నా మీద కేసు పెడతాడు, మా అబ్బాయి మీద కేసు పెడతాడు, మా పక్కింటి మీద కేసు పెడతాడని భయపడేటప్పుడు ఎందుకేం కాలేదు పాలిటిక్స్? అట్లాంటి వాళ్ళని నమ్ముకుని అదే కదా వీళ్ళు భయమే ఇక్కడ వీళ్ళ పెట్టుబడి. ఇక అందుకనే జగన్ ఒక్కడు తెగిస్తున్నాడు కాబట్టి అతను వచ్చినప్పుడు రోడ్డు ఎక్కుతున్నారు. అంతే. ప్రతిపక్షం నిజంగా చేయాలంటే ఇప్పుడు ప్రతి సందు పని ఉంది ప్రతిపక్షానికి. అవును, సందులో తిరగాలి వీళ్ళు. అవును అవును అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అయితే చాలానే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పే నాదుడు లేడు. ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన కూడా అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు భాగస్వామ్యంగా. అలాగని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏంటి, సంక్షేమం విషయంలో ఫెయిల్యూర్ ఒకటి,